వెల్కమ్ టు ఎంఈ న్యూస్. ఈ ఎస్సీ హాస్టల్లో మృతి చెందిన విద్యార్థికి 50 లక్షల రూపాయల నష్టపరిహారం ప్రభుత్వం ఇవ్వాలని రాష్ట్ర బీజేపీ నాయకుడు గాదె శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. వివరాల్లోకి వెళ్తే అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం గొలుగొండ మండలం జోగుంపేట ఎస్సీ వసతి గృహంలో చదువుతూ ప్రమాదవశాత్తు మరణించిన తూబిరి డేవిడ్ రాజు కుటుంబాన్ని ప్రభుత్వ పరంగా అన్ని విధాలుగా ఆదుకోవాలని, వాళ్ళకి కుటుంబానికి 50 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని బీజేపీ రాష్ట్ర నాయకుడు గాదె శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. అంతేకాకుండా ఎస్సీ వసతి గృహాల్లో మౌలిక సౌకర్యాలు కూడా కల్పించాలని, ఆ విధంగా ప్రభుత్వం ప్రయత్నం చేయాలని అన్నారు. ఇటువంటి మరిన్ని కార్యక్రమాలు చూడటానికి ఈ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎంఈ న్యూస్. మర్చిపోకండి, ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎంఈ న్యూస్.